రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన టీడీపీ నాయకుడు వర్ల రామయ్యకు ఈ నెల 29వ తేదీన గుంటూరులో ఆత్మీయ అభినందన సభ జరుగుతుందని టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మైనర్ బాబు చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనర్ బాబు మాట్లాడారు. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్ల రామయ్య తనకు పదవి ఉన్నా లేకున్నా నిబద్ధతతో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. పోలిట్ బ్యూరో సభ్యులుగా ప్రతిపక్షంలో పార్టీ విశేష సేవలందించిన వ్యక్తిని గుర్తించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా 29వ తేదీ గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉదయం 10 గంటలకు ఆత్మీయ అభినందన సభ జరుగుతుందని చెప్పారు. తొలుత అభినందన సభ పోస్టర్ను ఆవిష్కరించారు. నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోపల్లె శ్రీను మాట్లాడుతూ గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో జరిగే సభకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీలోని పలువురు ముఖ్య నేతలు పాల్గొంటారని వివరించారు. తెనాలి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మల్లవరపు విజయ్, మౌవా డేవిడ్, అన్నవరపు రమేష్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, ఎల్ఐసి రాజు, మద్దు సతీషు, చావలి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. నిజాయితీకి మారుపేరైనటువంటి వర్ల రామయ్య గారి సేవలను గుర్తించి ఆయనకి పెద్దల సభలో స్థానాన్ని కల్పించిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలో క్రమశిక్షణ కలిగి పనిచేసిన వారికి గుర్తింపు ఉండిద్ది అనే దానికి నిదర్శనం వర్ల రామయ్య గారికి ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం. నారా లోకేష్ గారు మా యువనేత పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి ఆయన మార్కు రాజకీయాన్ని చూపిస్తూ కష్టపడ్డ వారిని, కింది స్థాయిలో ఉన్న వారిని కూడా పోలిట్ బ్యూరో సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీ అభ్యర్థులుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా నియమించడంలో ఆయన యొక్క వ్యూహం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మా యొక్క లోకేష్ గారి సారథ్యంలో మునుముందు మేము ఇంకా పనిచేసి ఆయన్ని ఉన్న స్థితిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రేపు 29వ తారీఖు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెద్దలు వర్ల రామయ్య గారికి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో వర్ల రామయ్య గారికి ఘనమైన అభినందన సభ జరగబోతుంది. కాబట్టి మన అభిమాన నాయకుడు, మన ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాల మేరకు తెనాలి నియోజకవర్గం నుంచి అందరూ విశేషంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయపాదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి గుర్తించి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మరి వర్ల రామయ్య గారికి మరి ఎమ్మెల్సీ ఇవ్వటం చాలా ఆనందదాయకం. అదే క్రమంలో గుంటూరు జిల్లా కమిటీ తరపు నుంచి పిల్లి మాణిక్యరావు గారి ఆధ్వర్యంలో 29 ఆగస్ట్ 2026 శనివారం 10 గంటలకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శ్రీ వర్ల రామయ్య గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్య అతిథిగా శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మంత్రి